ప్రభువు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. అనుదిన ఆత్మీయ ఆహారం అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా బరాక చర్చ్ తరపు నుండి ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు మన రక్షకుడు. మనకు ఆయన సహాయం చేసేటువంటి దేవుడు. చాలాసార్లు మనము ప్రార్థన చేసినప్పుడు కొన్ని ప్రార్థనలకు సమాధానం రాదు. దీర్ఘకాలికంగా ఒకే అంశంపై అనేక మార్లు మనం దేవుని దగ్గర మొరపెడతా ఉంటాం, కానీ వాటికి సమాధానం వెంటనే రాకపోవచ్చు. మన దేవుడు మన ప్రార్థన ఆలకించాడా అంటే ఆలకించాడు, కానీ తగిన సమయంలో మన దేవుడు మనకిస్తాడు. గమనించండి, బైబిల్లో సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. చదువుదాం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం నాకు ఒప్పుకొనుమో, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. గమనించండి, మన దేవుని దగ్గర మన ప్రవర్తన అంతా ఒప్పుకోవాలి. మీకు ఒక్క మాటలో అర్థమవ్వాలి అని అంటే, మన మీద అధికారం మన దేవునికి ఇవ్వాలి. ఉదాహరణకి, ఒక కారు నేను నడుపుతూ ఉన్నాను అనుకోండి. ఈ కారు మనిషిలాగా నేను కంపేర్ చేస్తూ ఉన్నాను. కారు డ్రైవ్ చేసేటప్పుడు కారు నేను ఎటు తీసుకెళ్ళాలి, ఎక్కడ ఆగాలి అనేది నాకున్నటువంటి అవసరతను బట్టి, నాకున్నటువంటి ఆలోచనను బట్టి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ కారు నా మాట వినాలి. మనము కూడా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడు అని అంటే, ఆ కారు వల్లే మనం మారిపోవాలి. అంటే దేవుడు నిన్ను డ్రైవ్ చేసే అవకాశం నువ్వు దేవునికి ఇవ్వాలి. నీ మీద అధికారం దేవునికి ఇవ్వాలి. అప్పుడు దేవుడు నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో, ఎప్పుడు దేవుడు నీకు అవకాశాన్ని ఇవ్వాలో ఆ సమయంలో నీకు ఇస్తాడు. అప్పుడు మన దేవుడు మనకిచ్చేది ఏదైనా మేలుకరంగా ఉంటుంది. ఉదాహరణకి, చిన్నపిల్లలు మనల్ని చాలా వస్తువులు అడుగుతూ ఉంటారు. అడిగినప్పుడు వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేయగలరా లేదా, దానివలన ఏదైనా నష్టం జరుగుతుందా, ప్రమాదం జరుగుతుందా అని మనం ఆలోచించుకొని అప్పుడే వాళ్ళకు కొనివ్వటం జరుగుతుంది. దేవుని చిత్తంలో ఉన్న మనం ఏదైనా ఒక వస్తువు అడిగినప్పుడు, లేకపోతే మన ప్రార్థన అవసరత ఏదైనా అడిగినప్పుడు దేవుడు మనల్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. దాన్ని పొందుకోవటానికి మనకి తగినటువంటి శక్తి ఉందా లేదా, ఒకవేళ అది ఇచ్చిన తర్వాత మనం దాన్ని క్రమంగా హ్యాండిల్ చేయగలమా లేదా అనేటువంటి దాని మీద దేవుడు మనకు దయచేస్తాడు. కాబట్టి మన ప్రార్థన ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి. ఇదే అధ్యాయంలో 5వ వచనం చదువుతున్నాను చూడండి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నిజమండి, మన స్వబుద్ధి మీద మనం ఆధారపడకూడదు. నేను ఎప్పుడు కూడా ఒక విషయంలో దేవుడి దగ్గర సహాయం పొందుకుంటూ ఉంటాను. నేను పరీక్షలు రాసేటప్పుడు దేవుని సన్నిధిలో ఇలా ప్రార్థన చేస్తాను. ప్రభువా, నేనైతే కొంచెమే చదివా, మరి అక్కడ ఏ క్వశ్చన్ వస్తుందో నాకు తెలియదు. నీవే నా చేతిని పట్టుకొని, నా కుడి చేయి పట్టుకొని నీవు రాయించు. నా దగ్గర ఉన్నటువంటి ఈ కొంచాన్ని నీ చేతిలో పెడతా ఉన్నా. నా జ్ఞానం కాదు, నా శక్తి కాదు, నా బలం కాదు, నీవు మాత్రమే నాకు సహాయం చేయని నన్ను నేను దేవునికి సబ్మిట్ చేసుకుంటా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన అవసరతలు తీర్చాలని దేవుడు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ ఆ అవసరత దేవుడు తీర్చే ముందు నీ వైపు చూస్తాడు. నీవు ప్రిపేర్డ్గా ఉన్నావా, దాన్ని పొందుకోవటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు. కాబట్టి మనం నిరాశపడాల్సిన పని లేదు. కొన్నిసార్లు మనకు ఆపద వస్తూ ఉంటుంది. అనారోగ్య పరిస్థితో
అప్పు పరిస్థితో, ప్రమాదకరమైన పరిస్థితో మనం ప్రార్థన చేసిన వెంటనే దేవుడు సహాయం చేస్తాడు. కొన్ని అవసరతలు కొంచెం లేటుగా మనకు తీర్చబడతాయి. అప్పుడు మనం ఏం గ్రహించాలి అని అంటే, మన దేవుడు మన పక్షాన ఉన్నాడు, మన ప్రార్థన వింటున్నాడు. అంతేకాదు, తగిన సమయంలో ఆయన మనకు సహాయం చేస్తాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. అందుకనే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని మీద పూర్తిగా ఆధారపడటం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఆయన మీద పూర్తిగా ఆధారపడతామో అప్పుడు దేవుడు మన పక్షా నుండి కార్యం చేయటం మొదలు పెడతాడు. ఇంకొక మాట చెప్పన, మనకు అన్ని దారులు మోసుకొని పోయినప్పుడు దేవుడు పైనుండి ద్వారం తెరుస్తాడు. మన దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడండి. దేవుని వైపు చూద్దాం. చిన్న అవసరమైన, పెద్ద అవసరమైన, కొన్నిసార్లు మనము దేవుని చిత్తం తెలుసుకోలేం. ఆ సమయంలో దేవుని దగ్గరికి వచ్చి మనకున్నటువంటి అన్ని ఆప్షన్స్ దేవునికి తెలియచేసి, ప్రభువా నాకు తెలియదయ్యా, నాకు ఏది మంచిదో తెలియదు, నీ వైపు చూస్తా ఉన్నా, నాకు ఏది క్షేమమో తెలియదు, నీ చేతిలో పెడతా ఉన్నా, నీవే నాకు గైడ్ చేయమని అడిగితే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. నువ్వు చేయబోయే ఉద్యోగంలో, నువ్వు చేసుకోబోయే మ్యారేజ్లో, నువ్వు చదవబోయే కోర్సులో, నువ్వు ప్రారంభించబోయే పనిలో నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆయన చిత్తం ఎరిగి నీవు మొదలు పెడితే దేవుడు అంతం వరకు నిన్ను కాపాడుతాడు. అలా కాకుండా నీ దగ్గర ఉన్న డబ్బును బట్టో, నీ దగ్గర ఉన్న స్థితిని బట్టో, నీ చేతిలో ఉన్న సోర్సెస్ని బట్టో నువ్వు ఆధారపడి వెళ్తే అది చివరి వరకు సక్సెస్ అవుతుందని గ్యారంటీ లేదు. కాబట్టి మన దేవుడు మనల్ని సక్సెస్ఫుల్ మ్యాన్గా చూడాలనుకుంటున్నాడు. అందుకనే ఆయన మీద ఆధారపడదాం. మన ప్రవర్తన అంతటిని ఆయన అధికారానికి ఒప్పుకుందాం. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీ పాదాలు కొందనాలు. జీవం కలిగిన దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ వైపు చూస్తూ ఉన్నాం. మా స్థితిని, మా హృదయ స్థితిని, సమస్తాన్ని ప్రభా నాయన, మా ప్రవర్తనను నీ అధికారానికి ఒప్పుకుంటున్నాం ప్రభా. నాయన, మాకు ఏం చేయాలో తెలియదు, ఏది మంచిదో తెలియదు. మా కళ్ళ ముందు కొన్నిసార్లు ఆకర్షితులు అవుతాం కొన్ని పరిస్థితులకు, కానీ వాటి అంతం ఏమవుతుందో మాకు తెలియదు ప్రభా. నీ మీద ఆధారపడుతూ ఉన్నాం. నీవే నాకు మాకు సహాయం చేయండి. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ ప్రభా మీరే ఆశీర్వదించండి ప్రభా. నాయనా, నీ కృపద ఇచ్చేయండి. వారు ఏ అవసరతలో ఉన్నారో, ఏ ఆపదలో ఉన్నారో ప్రభా నీ 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 చేతి దగ్గరికి తీసుకొని వస్తూ ఉన్నాం ప్రభా. ఎంతమంది ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నారో నైనా, నీ బిడ్డలు నీ చేతికి తీసుకొని వస్తూ ఉన్నాం ప్రభా. వారి అవసరతలు తీర్చండి. వారు ఏది ప్రభా దేనికోసం ప్రయాసపడుతూ ఉన్నారో, దేనికోసం దీర్ఘంగా ప్రార్థన చేస్తున్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు, నీ కృప దయచేయండి. నీ చిత్తానుసారంగా తగిన సమయంలో వారికి మేలు దయచేయమని అడుగుతా ఉన్నాం నాయనా. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు ఆత్మీయంగా, అలాగే కుటుంబపరంగా, సంఘపరంగా, వారు పనిచేస్తున్న ప్రతి ప్రాంతంలో ప్రభా నాయనా, నీవే వారికి క్షేమము మేలు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని సహవాసము, పరిశుద్ధాత్మతోడు సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రింద చూపించినటువంటి నంబర్కు మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. మీకోసం మేమందరం కూడా ప్రార్థన చేస్తాం. అంతేకాదు, ఈ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.